మేము చెప్పాం, ఆర్బీకేలు పెట్టాం, ఈ క్రాప్ సిస్టమ్ చేశాం, రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఆర్బీకేలను దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి పంట ఏ రైతులు నష్టపోయారో, ఏ వర్గానికి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో, ఈ రోజు తుఫాను వెలిసి 4 రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు నేను మాట్లాడారు, అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా? దీన్ని గవర్నెన్స్ అంటారా? మేము 11,780 కొన్నాం, కానీ మార్కెట్ లో 15,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది, ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, రైతుల దగ్గర పోయి మాట్లాడండి. మేమేమో 11,780 కొంటానన్నా, మీరు 15,000కు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారో అర్థమవుతుంది. మీరు ఆర్బీకే లేకపోతే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయం గురించి కానీ, రైతుల గురించి కానీ, సూచన కానీ, సలహా కానీ, లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ, ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళ? సచివాలయాలు అనేటువంటివి లేకపోతే, సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మన జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది వ్యవస్థ అంతా. ఈరోజు నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తించింది. నువ్వే ఏ నోటితో మాట్లాడావు? ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంధ కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట, ఈ అవసరం, సచివాలయ ఉద్యోగులు సచివాలయాలు అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు. పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వం నీ చేతిలో ఉంది, రికార్డు మీ దగ్గర ఉంది. ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో, ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు, ఉచిత పంటల బీమాకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు ఇచ్చాం. సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేశాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్రైస్ గురించి. ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు, ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు, మీరే తగ్గింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది, కనీస మద్దతు ధర తగ్గింది, వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చాం. మీ దగ్గర ఆ పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉండారా? ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము 300 కోట్లు ఇచ్చాము, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే, 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము 7,802 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని 300 సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మరొకటి ఉందా మీకు? ఈరోజు నా ప్రతాపం, నీ ప్రతాపం అని చెప్పి పెరిగావు ఎత్తు, కానీ నీ బుర్రలో ఉండేటువంటిది కనీసం చారుడు గెంటెడు గుంజైనా ఉందా? మనిషి పెరగడం కాదు, బుద్ధి పెరగాలి. నువ్వేదో హీరోలాగా ఫీల్ అవుతున్నావు, నేను కమిడియన్ గా చూస్తున్న రైతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోకొచ్చినాడు.